వెంకటేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలులు. సూర్య భగవానుని అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉండాలని, సూర్య భగవానుని అనుగ్రహంతో అందరూ చక్కని ఆరోగ్యంతో సుఖ జీవితాన్ని కొనసాగించాలని ఆ సూర్య భగవానుని ప్రార్థిస్తూ 2026 సంవత్సరం జనవరి 25వ తేదీ ఆదివారం మాఘశుద్ధ సప్తమి. ఆ రోజు రథసప్తమి. రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు. ఆదివారం సప్తమి వచ్చింది కనుక దీనిని భాను సప్తమి అని కూడా అంటారు. సూర్య భగవానునికి సంబంధించిన అతి పవిత్రమైన పర్వదినం. రథసప్తమి అంటే ఏమిటి? సూర్యుని రథం ఎలా ఉంటుంది అంటే, పురాణాలలో సూర్య రథం యొక్క వర్ణన ముఖ్యంగా మత్స్య మహాపురాణం, విష్ణు మహాపురాణం, భవిష్య పురాణం, మార్కండేయ పురాణం, ఇంకా అనేక పురాణాలలో సూర్య రథమును, సూర్య గమనానికి సంబంధించిన అనేక విషయాలు వర్ణించబడ్డాయి. వాటి ఆధారంగా ఈ విషయాలు మనం తెలుసుకుందాం. రథసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన పర్వదినం. సప్తాభ్యాం ఖలు సూర్యేణ మూర్తిశ్చ కృతవాన్ భువి. మొట్టమొదట సప్తమి నాడు సూర్యుడు భూమికి దర్శనమిచ్చాడు. మస్మాన్ మన్వంతరాదౌతు రథం ఆపహ దివాకరాః మాఘమాసస్య సప్తాభ్యాం తస్మాత్ సా రథసప్తమి. మన్వంతర ఆరంభంలో సూర్యుడు మాఘ శుక్ల సప్తమి నాడు రథమును అధిరోహించాడు. అందుచే అది రథసప్తమి అంటే ఆ మాఘ శుక్ల సప్తమి రథసప్తమి అనే పేరుతో పిలువబడుచున్నది అని మత్స్య పురాణంలో చెప్పబడింది. నిలువుగా నిలిచి ఉన్న ఒకే చక్రము, ఆ చక్రమునకు 5 అరలు. అరలు అంటే ఆకులు. పృథివీ, అంతరిక్ష, ద్యులోకములు అనే 3 నాభులు. నాభి అంటే చక్రం యొక్క మధ్యస్థానములు. బంగారముతో చేసిన మిగుల సూక్ష్మమైన అణి. అణి అంటే చక్రపు చీల. 8 చక్రములతో ఏర్పడిన ఒకే ఒక నేమి. నేమి అంటే చక్రము చుట్టూతో ఉండే పట్ట కలిగిన ఇట్టి ఏకచక్రమగుచు తీవ్రముగా ప్రసరించగల ప్రకాశమాన రథముతో 7 గుర్రములు కలిగినటువంటి రథముతో సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఆ రథము యొక్క నడిమి విస్తారం 10,000 యోజనాలు. యోజనము అంటే 8 మైళ్ళు. 10,000 యోజనములంటే 80,000 మైళ్ళు. రథానికి కాడి అనేది ఉంటుంది కదా. కాడి పొడవు రథము యొక్క నడిమి విస్తారానికి రెట్టింపు. అంటే 20,000 యోజనాలు. 20,000 యోజనాలు అంటే 20 × 8 1,60,000 మైళ్ళు. ఈ రథము దేనికి అంటకుండానే నడిచేటువంటి బంగారు రథము. ఛందస్సులు అనబడు వేగముగా పరిగెత్తగల అశ్వములు ఈ రథమును లాగుతూ ఉంటాయి. ఈ రథంతో సూర్యుడు ప్రతిరోజు ద్యులోకములో సంచరిస్తూ ఉంటాడు. వాస్తవముగా ఆలోచిస్తే
సూర్యుని యొక్క రథానికి సంబంధించిన అంగములు ప్రత్యంగములన్నీ కూడా సంవత్సర అవయవములతో కల్పింపబడినవే. అది ఎట్లా అంటే రథము యొక్క చక్రం ఏమిటంటే సంవత్సరము, అంటే సంవత్సరమే రథము యొక్క చక్రము. పంచ సంవత్సరాత్మక యుగమున ఉండేది సంవత్సరము, పరివత్సరము, ఇదావత్సరము, ఇద్వత్సరము, వత్సరము అను 5 భేదములు, 5 ఆకులు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, శిశిరములు అనేడు 5 ఋతువులు, 5 నేములు. రాత్రి వరూధము, రథమును కాపాడేందుకు అమర్చిన దారుమయమైన పంజరము. ధర్మము, నిట్ట నిలువుగా ఎగురుచున్న ధ్వజము. అర్ధ కామములు 2 కాడి యొక్క కొనలు. కాష్ఠ అను కాల అవయవ విశేషములు ఆ రథమును లాగే ఏకైక అశ్వపు ముక్కు. క్షణము అను కాలావయవ విశేషములు ఆ అశ్వము యొక్క దంతములు. నిమేషము అనబడు కాల అవయవ విశేషములు అనుకర్షము అను రథము యొక్క అవయవము. కళ అనేడు కాలావయవ విశేషములు ఈషా అనేటువంటి రథ అవయవము. కాడి కట్టడానికి ఉపయోగించు నిలువు దూలము వంటిది. ఏరో అశ్వో వహతి సప్తనామా అను శృతిని అనుసరించి అశ్వము ఒకటియే అయినను అది 7 పేరులతో 7 గుర్రములుగా ఉన్నది. ఏమిటి ఆ 7 గుర్రముల పేర్లు అంటే గాయత్రి, త్రిష్టుపు, జగతి, అనుష్టుపు పంక్తి, బృహతి, ఉష్ణిక్ అను 7 ఛందస్సులే వాయువేగము గల 7 గుర్రములు. ఈ రథాన్ని నడిపే సారథి అనూరుడు. అంటే ఆయనకి నడుము నుంచి పైభాగమే తప్ప నడుము నుంచి క్రింది భాగం ఉండదు. దానికి పురాణములలో గాథ ఉన్నది, అది మరొకసారి చెప్పుకుందాం. సూర్యరథంలో 12 మాసములలోనూ అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వేయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము ఈ 12 మాసాలలో సూర్యునితో పాటుగా 7 రకముల దేవతా వర్గాలు కూడా ఆ రథంలో ఉంటారు. ఆ 7 వర్గాలు ఎవరంటే దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, నాగులు, రాక్షసులు. 12 నెలలలో ఉండే దేవతలు ద్వాదశ ఆదిత్యులు అని పిలువబడతారు. వారి పేర్లు ఏమిటంటే చైత్రమాసంలోని దేవత పేరు ధాత, వైశాఖ మాసం అర్యముడు, జ్యేష్ఠమాసం మిత్రుడు, ఆషాఢము వరుణుడు, శ్రావణము ఇంద్రుడు, భాద్రపదము వివస్వంతుడు, ఆశ్వయుజము పూషుడు, కార్తీకము పర్జన్యుడు, మార్గశిరము అంశుడు, పుష్యము భగుడు, మాఘము త్వష్ట, ఫాల్గుణము విష్ణువు. సూర్యునితో పాటు రథములో ఉన్న ఋషులు నిరంతరము సూర్యభగవానుని స్తుతిస్తూ ఉంటారు. గంధర్వులు గానము చేస్తూ ఉంటారు. అప్సరసలు రథానికి ముందు ఉండి నృత్యం చేస్తూ సాగుతూ ఉంటారు. రాక్షసులు రథము వెనుక నడుస్తూ ఉంటారు. వాలఖిల్యులు అను మహర్షులు, వీళ్ళు ప్రజాపతి యొక్క రోమాల నుంచి పుట్టారు. అంగుష్ఠమాతులు అంటే బొటనవేలంత పరిమాణంలోనే ఉంటారట. వీరు మొత్తం 60,000 మంది. వీళ్ళు చాలా శక్తి సంపన్నులు. ఈ 60,000 మంది వాలఖిల్య మహర్షులు రథానికి 4 వైపులా ఉండి వేద పారాయణ చేస్తూ రథంతో పాటు నడుస్తూ ఉంటారు. ఇంద్రుడు స్వయంభువు రథానికి ముందు, భర్గుడు కుడివైపున, బ్రహ్మ ఎడమవైపున, కుబేరుడు దక్షిణ దిశలో, వరుణుడు ఉత్తర దిశలో, వీతిహోత్రుడు మరియు హరి రథము యొక్క వెనుక భాగంలో ఉంటారు. రథము యొక్క పీఠములో పృథ్వీ, మధ్యలో ఆకాశము, రథము యొక్క కాంతిలో స్వర్గము,
రథధ్వజములో దండము, ధ్వజము యొక్క చివర ధర్ముడు, రథము మీద ఉన్న పతాకములో వృద్ధి, వృద్ధి మరియు శ్రీ నివాసం ఉంటారు. ధ్వజ దండము యొక్క పై భాగంలో గరుడు ఉంటాడు. అలాగే ఆ పై భాగమున వరుణుడు కూడా ఉంటాడు. మైనాక పర్వతము ఛత్రము యొక్క దండము, హిమాచలము ఛత్రముగా ఉంటుంది. ఇలాంటి పరివారముతో సూర్య భగవానుడు ఏకచక్రము గల రథముపై ఆసీనుడై ఉండి, ఒక రోజులో అంటే ఒక అహోరాత్రం, ఒక పగలు ఒక రాత్రి, అంటే ఒక రోజులో 7 ద్వీపములు సముద్రములతో కూడిన భూమిని ఒక భ్రమణము చేస్తాడు. అంటే భూమి చుట్టూ ఒకసారి తిరుగుతాడు. ఒక సంవత్సరంలో ఈ విధముగా భూమి చుట్టూ 360 పర్యాయములు పరిభ్రమణం చేస్తాడు. రథసప్తమి నాడు మనం ఏం చేయాలో తెలుసుకుందాం. రథసప్తమి ముందు రోజు రాత్రి, అంటే షష్ఠి రోజు రాత్రి ఉపవాసం ఉండి, ఆ మర్నాడు సప్తమి నాడు సూర్యోదయం సమయంలో స్నానం చేయాలి. ఈ రథసప్తమి రోజున స్నానం చేయటం వల్ల సకల రోగాలు నివారింపబడటమే కాకుండా 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ హరింపబడతాయని ధర్మసింధువు చెబుతోంది. రథసప్తమి రోజున స్నానాన్ని నదులలోనో పుణ్యతీర్థాలలో చేస్తే చాలా మంచిది. అలా వీలు కానప్పుడు చెరువులలోనో కాలువలలోనో లేక బావి నీటితోనైనా చేయవచ్చు. 7 జిల్లేడు ఆకులను తలపైన 1, 2 భుజాలపైన, 2 చేతులపైన, 2 మోకాళ్లపైన జిల్లేడు ఆకులను పెట్టుకొని స్నానం చేయాలి అని చెప్పి శాస్త్రములలో చెప్పబడింది. ఈ స్నానం చేసేటప్పుడు యత్ జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయాలని చెప్పి ధర్మసింధువులో చెప్పబడింది. పుట్టినప్పటి నుంచి చేసింది, జన్మలలో చేసినవి అయినటువంటి రోగ రూపంలో, శోక రూపంలో ఉండే పాపమంతా మకరంలోని సప్తమి హరింపచేయుగాక. ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ మనస్సు చేత, వాక్కు చేత, ఇంద్రియాల చేత తెలిసి తెలియక చేసిన పాపమంతా ఈ స్నానం చేత నశించుగాక అని ఈ మంత్రము యొక్క అర్థం. స్నానం చేసిన తరువాత సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి. సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అనే మంత్రం చెప్తూ ఆ అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత షోడశోపచారాలతో సూర్య భగవానుని ఆరాధించాలి. ఆ పూజలో సూర్యునికి తీపి పొంగలిని నివేదించటం సాంప్రదాయం. ఈ తీపి పొంగలిని ధనుర్మాసములో పెట్టే ఆవు పేడతో చేసిన గొబ్బి పిడకలతో పొయ్యిని వెలిగించి ఆ పిడకల పైన ఈ పొంగలిని తయారు చేయటం అనేది ఆచారంగా ఉన్నది. భక్తి శ్రద్ధలతో రథసప్తమి రోజున సూర్య భగవానుని ఆరాధించి ఆ సూర్య భగవానుని అనుగ్రహ ఆశీస్సుల చేత చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను, తలపెట్టిన అన్ని కార్యాలలో విజయాన్ని సాధించాలని, అలాంటి అనుగ్రహం అందరికీ ప్రసాదించాలని ఆ సూర్య భగవానుని ప్రార్థిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.